మనం ప్రీవియస్ క్లాస్లో వోల్టేజ్ రెగ్యులేషన్ అండ్ కండిషన్ ఫర్ మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్, జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ గురించి తెలుసుకున్నాము. ఈ క్లాసెస్లో ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ గురించి, ట్రాన్స్ఫార్మర్లో ఉండే లాసెస్ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ విల్ గో త్రూ ఓసీ అండ్ ఎస్సీ, షార్ట్ సర్క్యూట్ అండ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓకే, ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్లో ఉండే లాసెస్ ఏంటి? లాసెస్ వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమేమి ఉంటాయని చెప్పాము? ఇందులో 2 లాసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చే వరకు ఐరన్ లాస్, సెకండ్ వచ్చే వరకు కాపర్ లాస్, నెక్స్ట్ వచ్చేసి ఐరన్ లాస్ అండ్ కాపర్ లాస్. ఐరన్ లాస్, కాపర్ లాస్ ఇందులో వస్తాయి. ఇది మన కోర్, ఇది మన కోర్, ఇది మన వైండింగ్, సో ఈ వైండింగ్స్ కి ఇన్హెరెంట్ గా ఉండే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అందులో వచ్చే I2R లాస్, I1 స్క్వేర్ R1 లాస్, ఇది ప్లస్ సెకండరీ వైండింగ్ కి ఇన్హెరెంట్ గా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అందులో లాస్ I2 స్క్వేర్ R2 లాస్. ఈ రెండు లాసెస్ ని మనం కాపర్ లాసెస్ కింద కేటగిరైజ్ చేసాం. అట్లాగే ఈ ఐరన్ కోర్ లో వచ్చే లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి హిస్టెరిసిస్, అండ్ ఎడ్డీ కరెంట్. ఈ 2 లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాసెస్ ని ఐరన్ లాసెస్ అంటాం. ఐరన్ లాసెస్ ఏమో హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్. అట్లాగే కాపర్ లాస్ లో ఏమేమి? ఇవి I2R లాస్ ఆఫ్ ప్రైమరీ వైండింగ్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ వైండింగ్. ఇవి టోటల్ లాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. హిస్టెరిసిస్ లాసెస్ ని మనం WH తో చూపిస్తే, WH తో ఇన్ జనరల్ కన్వెన్షన్ లో WH గా చూపించుకుంటే WH విల్ బి ఈక్వల్ టు KH ఇంటూ సమ్ B పవర్ X ఇంటూ B మ్యాక్స్ పవర్ X ఇంటూ F ఇంటూ V వాట్స్. అట్లాగే WE విల్ బి ఈక్వల్ టు KE ఇంటూ B max స్క్వేర్ F స్క్వేర్ T స్క్వేర్ V వాట్. ఇవి వీటి ఫార్ములాలు. KH and KE are proportionality constant. X will be, in general, it will be 1.6 for the steel which we used in transformer. మనం వాడే మెటీరియల్ బట్టి అది X వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ జనరల్ ట్రాన్స్ఫార్మర్ కి మనం వాడే స్టీల్ ఏదైతే ఉందో CRGO స్టీల్ కానివ్వండి, వాటికి X will be approximately 1.6. ఇఫ్ మనకి X వాల్యూ ఇవ్వకపోతే మనం స్టాండర్డ్ గా 1.6 తీసుకుంటాం అనమాట. అండ్ F is supply frequency, V is volume of the what? Volume of the core. V is volume of the core, and T is thickness of the lamination. సో ఇవి వీటికి ఫార్ములాలు అన్నమాట. నెక్స్ట్ మనం ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే, ఎఫిషియన్సీ ఏమైంది? ఎఫిషియన్సీ విల్ బి అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఇంటూ 100. ఇన్ సింపుల్ టర్మ్ లో చెప్తాం అంటే మనం టోటల్ పవర్ ని, ఎంత పవర్ ని అయితే మనం యూస్ఫుల్ అయిందో అవుట్ ఆఫ్ గివెన్ పవర్, మనం ఒక 100 వాట్ పవర్ ని ఇన్పుట్ చేస్తే మనకి 80 యూస్ఫుల్ అయితే మనం ఎఫిషియన్సీ ఎంత అని చెప్తాం? 80% అని చెప్తాం అనమాట. సో అవుట్పుట్ పవర్ ఎంత అయితే యూజ్ అయిందో అది బై టోటల్ ఇన్పుట్ ఇంటూ 100 గివ్స్ ఎఫిషియన్సీ ఇన్ పర్సంటేజ్. సో అవుట్పుట్ ఏమైంది మనకి? ఫర్ ఎనీ మిషన్ if we give some input power,
some input power for any mechanism, for any mission. మనకి ఇందులో some losses ఉంటాయి అన్నమాట, losses, and ఫైనల్ గా అవుట్పుట్ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ లో లాసెస్ ఏం చెప్పాము ఆల్రెడీ, బ్రాడ్లీ ఐరన్ అండ్ కాపర్ లాసెస్. ఐరన్ లాసెస్ హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్. కాపర్ లో ప్రైమరీ కాపర్ అండ్ secondary copper. So for any emission, for any equipment, not only electrical emission, for any equipment, input will be equal to losses plus output, losses plus output anamata. So input will be equal to losses plus output, losses plus output. So from these what we can write, efficiency will be equal to output by input నేనే రాసుకోవచ్చు, losses plus output into 100. So transformer efficiency will be equal to output by output plus losses. ఈ లాసెస్ ని మనం ఏమేమి రాయొచ్చు, ఒకటి హిస్టెరిసిస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ ప్లస్ కాపర్ లాసెస్. సో ఈ హిస్టెరిసిస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ట్రాన్స్ఫార్మర్ దే ఆర్ కాన్స్టాంట్. వై? because these two depends on what amma, these two depends on maximum flux density and supply frequency, volume of the core, as well as thickness of the core in the case of eddy current, so ivanni constant. Once we design the transformer, man design chesin tarvata transformer ivi constant, ivemi alter avvavu. B max anedi it depends on what, it depends on at the time of during మనం ఏ వోల్టేజ్ దగ్గర దీన్ని వాడుతాము, వోల్టేజ్ మీద డిపెండ్ అయ్యిద్ది అన్నమాట, వోల్టేజ్ మీద మనకి ఇది డిపెండ్ అయ్యిద్ది. బి మ్యాక్స్ డిపెండ్స్ ఆన్ వి బై ఎఫ్, వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ. వి బై ఎఫ్ మనం సప్లై చేసే వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ. సో బి మ్యాక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు voltage by frequency. In general, most of the cases lo voltage and frequency almost at same voltage, at particular designed voltage దగ్గర మనం వాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి మనకి కాన్స్టాంట్ ఉంటాయి అన్నమాట. ఈ హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ మనం ఏమంటాము, ఐరన్ లాసెస్ అంటాం. సో అవుట్పుట్ ప్లస్ ఐరన్ లాసెస్ plus copper losses. As iron losses are constant, I can say this will be output by output plus constant losses WC plus WCU, copper losses depends on what amma, WCU depends on I square R. So ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎంటైర్ సర్క్యూట్ ని నాది సెకండరీ సైడ్ కి రిఫర్ చేసుకున్నానంటే WCU ఏమైంది, I2 స్క్వేర్ R 02. అదే రిఫర్ టు సెకండరీ. అదే ప్రైమరీ సైడ్ కి రిఫర్ చేసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది, WCE ఈక్వల్ టు I2 డాష్ స్క్వేర్ R01. రిఫర్ టు ప్రైమరీ సైడ్, రిఫర్ టు ఉస్ సైడ్ అనే దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట. సో నేను దీన్ని సింపుల్ గా ఎఫిషియన్సీ అంటే ఏమని చెప్పొచ్చు, ఈ మొత్తాన్ని తీసేసి ఎఫిషియన్సీ అంటే నేను ఏం చెప్పొచ్చు, ఎఫిషియన్సీ విల్ బి ఈక్వల్ టు అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ W కాన్స్టాంట్ ప్లస్ WCU, కాపర్ లాసెస్. దిస్ ఈజ్ my efficiency expression into 100 is percentage efficiency, into 100 is percentage efficiency. So efficiency అంటే ఏందో అర్థమైంది కదమ్మా. ఇప్పుడు 1 by 1 టర్న్ అవుట్పుట్ WCU గురించి 1 by 1 కూడా మనం స్టడీ చేద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ క్విక్లీ రబ్ ఇట్. సో
మీన్ వైల్ జస్ట్ హ్యావ్ ఏ థాట్, మన కాపర్ లాసెస్ ఎలా ఉంటాయి, ఎలా వేరీ అవుతాయి, ఏ విధంగా ఉంటాయి, వెదర్ దే డిపెండెంట్ ఆన్ లోడ్ కరెంట్ ఆర్ నాట్. అట్లాగే అవుట్పుట్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయింది, వెదర్ ఇట్ డిపెండ్స్ ఆన్ లోడ్ కరెంట్ alone or load power factor also. So in general for any load Z, మనం ఏం చెప్తాం, పవర్ కన్జ్యూమ్డ్ సప్లయింగ్ కరెంట్ I ఎట్ వోల్టేజ్ V ఏదైనా ఒక లోడ్కి మనం సప్లై ఇచ్చినప్పుడు దాన్ని పవర్ కన్జ్యూమ్డ్ ఎంత అని చెప్తామమ్మా, V ఇంటూ I ఇంటూ కాస్ ఫై, V ఇంటూ I ఇంటూ కాస్ ఫై. సో ఇది నా ట్రాన్స్ఫార్మరు, ఇది వైండింగ్. ప్రైమరీ ఇచ్చాను నేను V1, సెకండరీ లోడ్ కనెక్ట్ చేశాను Z. అప్పుడు V2 టెర్మినల్ వోల్టేజ్ దగ్గర కరెంట్ I2 వెళ్తుంది. సో లోడ్ పవర్, అవుట్పుట్ పవర్ ఎంత అవుతుందమ్మా, అవుట్పుట్ పవర్ will be equal to V into V2 into I2 into cos phi, V2 into I2 into cos phi. This will be my output power. దీన్ని నేను మన ఈక్వలెంట్ సర్క్యూట్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఈక్వలెంట్ సర్క్యూట్ రిఫర్ టు సెకండరీ సైడ్ ఫామ్ లో రిఫర్ చేసుకుంటూ ఉంటే అప్రాక్సిమేట్ ఈక్వలెంట్ సర్క్యూట్ రిఫర్ టు సెకండరీ R02 X02. This is my Z load, and this will be magnetizing component XM, and iron loss component RW dash. This will be I2 at load voltage V2. Supply will be V1 dash. Supply current is I1 dash. So output power ఎంత అవుతుందమ్మా, output power equal to V2 I2 cos phi and WC constant losses, which is equal to iron losses. Which is equal to hysteresis plus eddy current. ఏమైందమ్మా, they are constant. Second, next copper losses ఏమవుతాయి, copper losses will be equal to I2 square or 0.2, I2 square or 0.2. So efficiency will be equal to output power by input power and output power plus WC plus WCU, copper losses, which will be equal to VI cos phi to V2 I2 cos phi to phi. In general load current just ఇచ్చేస్తాను, load power factor
V2 I2 cos phi plus WC plus I2 square or 0.2 into 100 for percentage efficiency into 100 into 100. ఇప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ మనకి ఎప్పుడు వచ్చింది? మాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వచ్చింది అంటే ఏం చెప్తాము? ఇందులో ఫర్ గివెన్ పవర్ ఫ్యాక్టర్ అంటే పవర్ ఫ్యాక్టర్ కాన్స్టాంట్గా ఉంది, వేరీ చేయకుండా ఉన్నప్పుడు ఎంత లోడ్ కరెంట్ దగ్గర మాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేది కనుక్కోవడానికి ఏం చేయాలి? ఈ హోల్ క్వాంటిటీని విత్ రెస్పెక్ట్ టు I2 డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేసుకోవాలి. అప్పుడు నీటా ఈక్వల్ టు ఏమొచ్చింది? నీటా విల్ బి ఈక్వల్ టు V2 I2 cos phi by V2 I2 cos phi plus WC plus I2 square R02 into 100. U by V rule, differentiation of U by V rule వేసుకుంటే ఏమైంది? I equal to 0 కి I2 equal to 0 కి చేస్తున్నాం కాబట్టి into 100 ఫ్యాక్టర్ అనేది మనం నెగ్లెక్ట్ చేసుకున్నా. V2 cos phi into V2 I2 cos phi plus WC plus I2 square R02 minus V2 I2 cos phi into V2 cos phi plus 2 times I2 R02 by V2 I2 cos phi plus omega c plus I square R02 whole square equal to 0. ఎందుకు? d by du by v, దీనికి ఏమైంది? u dash v minus v dash u by v square. ఆ ఫార్ములా ఇక్కడ వేసాను. సో ఇది వేస్తే ఈ డినామినేటర్ ఇటుకు పంపిస్తే టోటల్ 0, డినామినేటర్ ఇటుకు పంపిస్తే టోటల్ 0. సో దాన్ని 0 కాబట్టి ఇది తీసేస్తున్నాను, ఇటుకు పంపిస్తే టోటల్ 0. ఇప్పుడు V2 cos phi క్లోజ్ క్యాన్సిల్, V2 ఉంచమంటారా? V2 cos phi ఉంచండి. ఈ హోల్ క్వాంటిటీని ఏ అనుకుంటే, ఈ హోల్ క్వాంటిటీని బి అనుకుంటే, ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అంటే ఏంది? ఏ ఈక్వల్ టు బి. సో this one will be equal to this one, a equal to b. V2 cos phi పోయింది, V2 పోయింది, cos phi పోయింది. సో ఈ రెండింటిని నేను తీసేసాను. మిగిలింది ఏంది? మిగిలిన క్వాంటిటీస్ని మనం మల్టిప్లై చేసుకున్నాం. V2 I2 cos phi plus WC plus I2 square R02 equal to V2 I2 cos phi plus 2 times I2 square R02. So V2 I2 cos phi cancel, V2 I2 cos phi రెండు సైడ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. సో తీసేసాయి. ఇంకేం మిగిలింది? I2 square R02ని ఇటుకు తీసుకొస్తే, ఇటు సైడ్ తీసుకొస్తే ఏమైంది? WC will be equal to 2 times I2 square R02 minus I2 square R02. So which implies I2 square R02 equal to WC. I2 square R02 ఏందమ్మా? ఇది డిపెండ్స్ ఆన్ లోడ్, వేరీ అవుతుంది, వేరియబుల్ లాస్ అన్నమాట. సో ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంది మనకి? వేరియబుల్ లాస్ షల్ బి ఈక్వల్ టు, ఫర్ maximum efficiency I2 square R02 shall be equal to WC. So
variable loss shall be equal to constant loss shall be equal to constant loss. Therefore I2 will be equal to what? Square root of WC by R02. WC by R02. This is condition for maximum efficiency. This is condition for maximum efficiency. మనం ఇప్పుడు ఇందులో రిమెంబర్ చేయాల్సిన పాయింట్స్ ఏమేమమ్మా, ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమేమంటే, ఒకటి WC equal to W hysteresis plus eddy current losses, and WH will be equal to KH into B max for X. X will be in general 1.6 if it is not given, into F into V. WE equal to KE into B max square F square T square V. అదే విధంగా X will be 1.6 if not given, and B max will be proportional to V by F. Here V volume, LUME, and this V refer to voltage, F frequency ఇవి. and condition for maximum efficiency for given for power factor, maximum efficiency occurs at load current I2 equal to W square root of omega C, WC constant losses by R02. ఇవి points to be remembered for. ఇప్పుడు ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత I am quickly want to discuss some మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఏ విధంగా రావచ్చు ఏంటి అని. అదేవిధంగా లాసెస్లో ఇంకొన్ని పాయింట్స్ రిమెంబర్ చేసుకోవాలని చెప్తానమ్మా. బిఫోర్ దట్ లెట్ మీ క్విక్లీ రైజ్ దిస్ వన్. ఇప్పుడు కరెంటు I ఉన్నప్పుడు వచ్చే కాపర్ లాసెస్ W1 అనుకోండి. కరెంటు 2I ఉన్నప్పుడు వచ్చే కాపర్ లాసెస్ ఎంత అయింది చెప్పండి క్విక్గా. కరెంట్ I ఉన్నప్పుడు కాపర్ లాసెస్ W1 అనుకుంటే, లోడ్ కరెంటు 2I ఉన్నప్పుడు వచ్చే కాపర్ లాసెస్ ఎంత అయింది? అంటే 2 times W1. ఓకే, లెట్ మీ గివ్ ద ఆప్షన్స్. W1 option 1, option 2 2 times W1, option 2 option 3 4 times W1, option 4 W1 by 2. ఎంత అయింది? 4 times W1. ఎందుకంటే కాపర్ లాసెస్ ఏమవుతాయి? ఫస్ట్ కేసు ఏమి ఇచ్చాను, కరెంటు I1 ఉన్నప్పుడు కాపర్ లాసెస్ ఎంత? W1 అన్నా. సో W1 will be equal to I1 square R02. ఇప్పుడు 2I1 అన్న కరెంట్. ఇప్పుడు కరెంట్ ఎంతన్నా? 2I1. సో అప్పుడు కాపర్ లాస్ ఏమైంది? WCU will be equal to 2 times I1 whole square R02, which is equal to 4 times I1 square R02, which is equal to 4W1. ఇప్పుడు ఇదే విధంగా క్యాలిక్యులేషన్ లో W1 ప్లేస్ లో W ఫుల్ లోడ్ కాపర్ లాస్, లెట్ W కాపర్ లాస్
full load means full load current ఉన్నప్పుడు load current full గా ఉన్నప్పుడు IFL ఉన్నప్పుడు కాపర్ లాస్ ఏమైంది IFL స్క్వేర్ R02. Let me call this as full load copper loss. Full load copper loss. ఇప్పుడు లోడ్ కరెంటు x టైమ్స్ ఫుల్ లోడ్ వాల్యూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది కాపర్ లాస్ x ఇంటూ IFL హోల్ స్క్వేర్ R02 which will be equal to x square IFL square R02 which will be equal to x square times W copper loss full load. So అంటే x ప్లేస్ లో 2 పెట్టుకున్నా అనుకోండి 2 IFL దగ్గర ఏమైంది 2 స్క్వేర్ అంటే 4 W CU ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఫుల్ లోడ్ దగ్గర ఉన్నకి 4 టైమ్స్ అయింది. అదే x దగ్గర 1/2 పెట్టుకున్నా అనుకోండి అంటే 0.5 పెట్టుకున్నా అనుకోండి IFL 0.5 IFL కరెస్పాండింగ్ గా కాపర్ లాస్ ఎంత వచ్చింది 0.5 హోల్ స్క్వేర్ W CU full load which is equal to 0.25 W CU full load WCU full load. ఈ పాయింట్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మనల్ని క్వశ్చన్స్ లో అడగొచ్చు సింపుల్ ఒక బిట్ క్వశ్చన్ అడగొచ్చు అన్నమాట copper loss at full load of a transformer is 400 watt. Then what is the copper loss of a transformer at half of the full load or half of the rated load? Full load is equal to rated load. So half of the అన్నాడు కాబట్టి x ఎంత అవుతుంది 1/2 అవుతుంది. కరెస్పాండింగ్ గా కాపర్ లాస్ ఎంత అవుతుంది x స్క్వేర్ టైమ్స్ అవుతుంది అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 టైమ్స్ 1/4 into 100 ఈక్వల్ 400 ఈక్వల్ టు 100 అవుతుంది అనమాట. ఈ విధంగా అడగవచ్చు. అండ్ వన్ మోర్ ఛాన్స్ ఇంకొక క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు ఇంకొక క్వశ్చన్ మనల్ని ఎట్లా అడగవచ్చు కాపర్ లాస్ సో maximum efficiency for a transformer maximum efficiency occurs at maximum efficiency at 80% of full load 80% of full load and maximum efficiency of 95% occurs at 80% full load 80% full load. The rating of transformer is some 130 kV by 11 kV, 20 MVA. Then find full load copper loss అన్నాడు. Then find full load copper loss. అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఏమేమి ఇచ్చాడు నీటా మ్యాక్సిమం ఆఫ్ 95% అక్కర్స్ అన్నాడు. ఎఫిషియన్సీ మ్యాక్సిమం అంట 95% దగ్గర ఆఫ్ 95% దగ్గర అంట నీటా మ్యాక్స్ ఈక్వల్ టు 95% ఇచ్చాడు 95% ఇచ్చాడు. సో నీటా మ్యాక్స్ దగ్గర ఏమైంది అవుట్పుట్ బై నీటా అంటే ఏంది అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ WC ప్లస్ W కాపర్ లాస్ which is equal into 100 ఈక్వల్ టు 95% అని ఇచ్చాడు. అదేవిధంగా అవుట్పుట్ ఎంత 20% MVA at 80% ఫుల్ లోడ్. ఫుల్ లోడ్ అంటే ఎంత V ఇంటూ VI ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చింది ఏంది రేటింగ్ V ఇంటూ I ఈక్వల్ టు 20 MVA. సో ఫుల్ లోడ్ కరెంట్ అంటే ఎంత ఇది 20/V ఇది 20/V
V అయితే 80% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అంటే ఎంత అయింది 0.8 into 80% ఆఫ్ 80% ఆఫ్ ఫుల్ లోడ్ అంటే ఎంత అయింది 0.8 into I, which is equal to 0.8 into 20 by V, which is equal to 60 by V. 60 by V. So 80% of full load ante enta ippudu V into I full load దగ్గర ఎంత 60 by V. So 16 MVA. As power factor is not given, we take it as unity power factor. మనకి పవర్ ఫ్యాక్టర్ ఇవ్వనప్పుడు డిఫాల్ట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. సో అవుట్పుట్ ఏమైంది X% ఆఫ్ ఫుల్ లోడ్ అన్నప్పుడు X అప్పర్ బై 100 ఇంటూ MVA రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, MVA ఆర్ KVA రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, KVA రేటింగ్ ఇంటూ cos phi లోడ్ పవర్ ఫ్యాక్టర్ అవ్వకపోతే డిఫాల్ట్ ఎంత తీసుకోవాలి 1 తీసుకోవాలి. 80% అన్నాడు కాబట్టి 80/100 ఇంటూ 20 MVA ఇంటూ cos phi 1, which will be equal to 16 megawatt. So output ఎంతమ్మా అవుట్పుట్ 20 into 10 to the power of 6 into 80% అన్నాడు కాబట్టి 0.8, పవర్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 1 by output again 20 into 10 power 6 into 0.8 into power factor 1 plus WC plus constant at maximum efficiency మనకి ఏమైంది constant losses equal to copper loss. So copper loss place లో కూడా again I will substitute WC equal to 95/100. సో ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేసుకుంటాను అన్నమాట. సింప్లిఫై చేసుకుంటే ఏమైంది ఇక్కడే లెట్ మీ సాల్వ్ ఇట్. సో ఆల్ ఇన్ MVA లో రాసుకున్నాం. ఫర్ క్యాలిక్యులేషన్ ఈజీ కోసం 16 MVA/16 ప్లస్ 2 times WC ఈక్వల్ టు 0.95. సో దీన్ని 2 కామన్ తీసేసుకుంటే ఏమైంది ఇంప్లైస్ 8/8 plus WC equal to 0.95. So 8 equal to 0.95 into 8 plus WC into 0.95. So 0.05 into 8 equal to 0.95 into WC. WC will be equal to 5/95 into 8 మెగావాట్. ఇంతవరకు మెగావాట్స్లోనే కదా డిస్కస్ చేసింది కాబట్టి మెగావాట్స్. దీని వాల్యూ ఎంత అయింది అప్రాక్సిమేట్లీ 8/19 ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 421 కిలోవాట్. 421 కిలోవాట్. సో 421 కిలోవాట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోండి దాన్ని ఫైండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్. సో ఫుల్ లోడ్ కాపర్ లాస్ కి ఇంకేం చేస్తాము ఇటు మాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర ఏమైంది WC ఈక్వల్ టు W కాపర్ లాస్. సో మాక్సిమం ఎఫిషియన్సీ ఎంత లోడ్ దగ్గర వచ్చింది అన్నాడు 80% లోడ్. సో 80% లోడ్ దగ్గర కాపర్ లాస్ ఎంత 0.8 స్క్వేర్ ఇంటూ W ఫుల్ లోడ్ కాపర్ లాస్, which is equal to 0.64 W copper loss full load, which will be equal to constant losses. ఎందుకు ఆ ప్లేస్ దగ్గర maximum efficiency వచ్చింది అన్నాడు. Therefore 0.64 WCU full load equal to WC 421 kilowatt into 10 cube. WCU full load ఎంత equal to 421 to 10 cube by 0.64, which will be equal to approximately equal to 0.64 657 kilowatt.
వాట్ కిలో వాట్. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చింది. ఈ మోడల్ క్వశ్చన్స్ మనం అడగడానికి మనల్ని ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎఫిషియన్సీ వీటి మీద. ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, ఇంకొక క్వశ్చన్ మనల్ని హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ మీద అడగవచ్చు. హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ మీద, ప్రొపోర్షనాలిటీ మీద అడగవచ్చు ఇంకొక క్వశ్చన్స్. అదెట్లా, let me quickly explain one more problem. Let me quickly rub it and I will explain one more problem. ఎట్లా అంటే ఐరన్ లాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ at 250 volt 50 hertz is 250 volt 50 hertz is some 150 kilowatt 150 kilowatt. Next, iron losses of same transformer at 200 volt and 40 hertz. 200 volt and 40 hertz. 200 volt and 40 hertz is 100 kilowatt. 100 kilowatt. Then find hysteresis loss and eddy current loss at hysteresis loss and eddy current losses 150 kilowatt 150 volt and 30 hertz. ఇప్పుడు ఇట్లా అడిగినప్పుడు ఏం చేయాలి, ఇవి ఫస్ట్ బి మ్యాక్స్ డబ్ల్యూ ఐరన్ లాసెస్ లో ఏమేమి ఉంటాయమ్మా, డబ్ల్యూ సి కాన్స్టెంట్ లాసెస్ ఆర్ ఐరన్ లాసెస్ ఏమన్నా ఉంటే డబ్ల్యూ హిస్టరీసిస్ అండ్ డబ్ల్యూ ఎడ్డీ. ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, వోల్టేజ్ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అట్లాగే సో బి మ్యాక్స్ అంటే ఏం చెప్పాను, ప్రపోర్షనల్ టు వి బై ఎఫ్ రేషియో కూడా. సో బి మ్యాక్స్ కూడా చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది. వి బై ఎఫ్ ఎంత వచ్చింది ఇక్కడ, వి బై ఎఫ్ రేషియో చూడండి 4 వచ్చింది, వి బై ఎఫ్ రేషియో ఎంత 5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, వి బై ఎఫ్ రేషియో అగైన్ 5. ఇక్కడ ఎంత వచ్చింది, అగైన్ 5. సో వి బై ఎఫ్ రేషియో అడిగిన 3 కేసెస్ లో కాన్స్టాంట్ ఉంది కాబట్టి మనకి బి మ్యాక్స్ కూడా కాన్స్టాంట్. హిస్టరీసిస్ లాసెస్ అంటే ఏం చెప్పుకున్నాము, హిస్టరీసిస్ లాస్ అంటే కేహెచ్ బి మ్యాక్స్ ఎక్స్ వాల్యూ లేదు కాబట్టి 1.6 ఎఫ్ ఇంటూ బి వాల్యూమ్ ఆఫ్ ద కోర్ ప్లస్ కేఈ బి స్క్వేర్ బి మ్యాక్స్ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ టీ స్క్వేర్ వి. ఇందులో వేరియబుల్ క్వాంటిటీస్ ఏంది, వోల్టేజ్ ఇక్కడ ఎక్కడన్నా వచ్చిందా, ఈక్వేషన్స్ లో రాలేదు. ఫ్రీక్వెన్సీ వచ్చింది. బి మ్యాక్స్ వి బై ఎఫ్ కాన్స్టాంట్ కాబట్టి బి మ్యాక్స్ కాన్స్టాంట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ టర్మ్, ఈ టర్మ్ ఏ ఈ టర్మ్ బి అనుకుంటే, ఫస్ట్ టర్మ్ లో కేహెచ్ కాన్స్టాంట్, బి మ్యాక్స్ పవర్ 1/6 కాన్స్టాంట్, వాల్యూమ్ వి కాన్స్టాంట్. సో ఈ మొత్తాన్ని నేను ఎట్లా రాయొచ్చు, ఫస్ట్ టర్మ్ మొత్తాన్ని నేను ఎట్లా రాయొచ్చు, సమ్ ఏ ఇంటూ ఎఫ్ ఫ్రీక్వెన్సీ వేరియబుల్ ప్లస్ సెకండ్ టర్మ్ కేఈ కాన్స్టాంట్, బి మ్యాక్స్ స్క్వేర్ కాన్స్టాంట్, టీ కాన్స్టాంట్, వి కాన్స్టాంట్. అవేం మార్చలేదు కాబట్టి 3 కేసెస్ లో. సో బి ఇంటూ ఎఫ్ స్క్వేర్ ఈ ఫామ్ లో రాయొచ్చు అనమాట. దేర్ఫోర్ కేస్ 1 లో అంతా ఏ ఇంటూ ఎఫ్ ఫ్రీక్వెన్సీ 50 ప్లస్ బి ఇంటూ 50 స్క్వేర్ ఈక్వల్ టు 150 ఇంటూ 10 క్యూబ్. అదేవిధంగా సెకండ్ కేసులో అంతా ఏ ఇంటూ 40 ప్లస్ బి ఇంటూ 40 స్క్వేర్ ఈక్వల్ టు 100 ఇంటూ 10 క్యూబ్. సో వీటిని సింప్లిఫై చేసుకుంటే ఏమొచ్చింది, ఇంప్లైస్ ఏ ప్లస్ 50 బి ఈక్వల్ టు 3 ఇంటూ 10 క్యూబ్. అదేవిధంగా ఇక్కడ ఏ
plus 40b equal to 40b equal to 2.5 into 10 cube 2.5 into 10 cube. So 10b ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసుకుంటే మైనస్ 10b ఈక్వల్ టు 0.5 into 10 క్యూబ్. b ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 500. b ఈక్వల్ టు 500. ఈ b ఈక్వల్ టు 500 ని ఈ వాల్యూని b ఈక్వల్ టు 500 ఈ వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోమ్మా. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైంది a ప్లస్ 50 into 500 ఈక్వల్ టు 3000. సో 50 a ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. b వాల్యూ ఎంత వచ్చింది 50 వచ్చింది. సారీ b వాల్యూ 50. a వాల్యూ ఎంత వచ్చింది 500. a వాల్యూ ఎంత 500. a వాల్యూ 500. సో WC ఐరన్ లాసెస్ ఫార్ములా అయింది WC. వీటిలోంచి ఈ ఈక్వేషన్ లో చూడండి. ఇప్పుడు హిస్టరీసిస్ లాసెస్ ఏంది WH ఈక్వల్ టు A ఇంటూ F విచ్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ F. సో మనకి ఎట్ 150 వోల్ట్ 30 హెడ్జ్ దగ్గర 500 ఇంటూ 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1500. అట్లాగే WE ఈక్వల్ టు B ఇంటూ F స్క్వేర్. b అంటే ఎంత 50 ఇంటూ F స్క్వేర్ అంటే 30 స్క్వేర్ అంటే 30 స్క్వేర్ అంటే ఎంత 900 ఇంటూ అంటే 45,000 ఓవరాల్. a ప్లస్ b ఎంత వచ్చింది కలుపుకుంటే చూడమ్మా. ఇది 15,000 కింద 45,000. టోటల్ కాన్స్టెంట్ లాసెస్ WH ప్లస్ WE టోటల్ ఐరన్ లాసెస్ ఈక్వల్ టు 60 కిలోవాట్. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడగవచ్చు. కొంచెం కాంప్లికేటెడ్గా అడగాలనుకుంటే ఏం చేస్తాడు b ఈక్వల్ టు b మ్యాక్స్ ప్రపోర్షనల్ టు b/f అన్నాం కదా. b/f రేషియో కాన్స్టెంట్ గా ఉండగా చేస్తాడు. అప్పుడు b ప్లేస్ లో b/f ప్రపోర్షనల్ కాన్స్టెంట్ b/f ని పెట్టుకొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. దిస్ మే నాట్ బి ఆస్క్డ్ ఫర్ డిప్లొమా లెవెల్ బట్ దీస్ మే బి ఆస్క్డ్ ఫర్ ఇంజనీరింగ్ లెవెల్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఇవి వీటి మీద ఏ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఏంటి అని చెప్పేసి ఒక బ్రీఫ్. నెక్స్ట్ మనం ఈ R02 X02 XM RW అంటే షంట్ బ్రాంచ్ పారామీటర్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ లో, అదేవిధంగా సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ ని డిటర్మైన్ చేయడానికి ఏం చేస్తాము ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. దానికి మనం 2 టెస్ట్లు చేస్తామమ్మా. 2 టెస్ట్లు చేస్తాం. వాటిని ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్లు చేసి మనం షంట్ బ్రాంచ్ పారామీటర్స్ ని సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ ని డిటర్మైన్ చేసినట్లయితే మనం యాక్చువల్ గా ట్రాన్స్ఫార్మర్ ని డిప్లాయ్ చేసి యూజ్ చేసేయడానికి ముందే దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండిద్ది అంటే ఎంత ఎఫిషియన్సీ ఇవ్వగలదు, ఎంత వోల్టేజ్ రెగ్యులేషన్స్ ఇవ్వగలదు అనేది ట్రాన్స్ఫార్మర్ ని ఫీల్డ్ లో పెట్టి ఆపరేట్ చేయడానికి ముందే మనం డిటర్మైన్ చేయొచ్చు విత్ గుడ్ పర్సంటేజ్ యాక్యురసీ. సో దానికోసం మనం కొన్ని టెస్ట్లు చేస్తాం. అవి ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.